సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, బేసిక్గా ఇంతకుముందు మ్యాజిక్ వాటర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా, అందులో వాటర్ని పాజిటివ్గా ఎనర్జైజ్ చేసి దాన్ని తాగడం ద్వారా ఒక మంచి అనుభూతి పొందుతారని చెప్పారు. అవును, ఇది అన్నిటికీ అప్లై అవుతుందా? యా, అన్నిటికీ అప్లై అవుతుంది. అసలు యాక్చువల్లీ చెప్తాను, వాటర్ ఎందుకు ఎనర్జైజ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇస్ చాలా మన ఎమోషన్స్, మన వైబ్రేషన్స్, ఇవన్నిటిని ఎనర్జీస్ని పుల్ చేసేది వాటర్. వాటర్ ఫుడ్. ఓకే, మనం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది, కానీ వండిన వాడి థాట్స్, వండిన వాడు యాంగర్తో వండుతున్నాడు, కళ్ళల్లో ఏడ్చుకుంటూ. ఒక లేడీ ఇంట్లో అందరూ తిట్టారు, నువ్వు ఎలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని. నార్మల్గా చాలామంది ఇంట్లో ఉన్న వంట చేసే మనుషులను తిడతారు, నువ్వు అది సరిగ్గా చేయట్లే ఇది సరిగ్గా చేయట్లే. వాళ్ళకి మనసంతా మనస్తాపంతో వండుతారు చూడండి. అది ఫ్యామిలీలో అందరికీ బ్యాడ్ ఎనర్జీ పాస్ అవుతుంది. హస్బెండ్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ వంట తింటారు. ఎవరైతే వంట చేస్తారో వాళ్ళ మైండ్ ఎప్పుడు కూల్గా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా, లేదంటే ఏదైనా మంత్ర పెట్టుకోండి, గ్రీన్ తారా మంత్ర పెట్టుకుని వంట చేయండి, లేకపోతే ఏదైనా ఎనర్జెటిక్ ఏదైనా మంత్రాలు వింటూ, అమ్మవారి మంత్రాలు వింటూ వంట చేయొచ్చు, లలితా సహస్రనామాలు వింటూ వంట చేయొచ్చు. ఇలా వంట చేస్తున్నప్పుడు ఎనర్జైజ్ అవుతుంది ఫుడ్ ఎనర్జైజ్ అయ్యి నీ దగ్గరికి వస్తుంది. కానీ మనము ఒక రెస్టారెంట్కి వెళ్తే, ఇప్పుడు ఇంట్లో ఏంటి, మన మదర్, మన ఫ్యామిలీ మెంబర్ వంట చేస్తున్నారు, మనకి వాళ్ళ వైబ్రేషన్ తెలుసు. ప్యూర్గా అబ్బా నా కొడుకు బాగా తినాలి అని వంట చేస్తుంది తల్లి. ఓకే, వీడు బాగా తినాలి, వీడికి మంచిగా ఇంకా వంట చేయాలి అంటే మంచి మనస్సుతో చేస్తుంది. అంటే ఆ ఎమోషన్ ఆ ఫుడ్కి వెళ్తుంది. సో వాడు తింటూ కూడా మా మమ్మీ చాలా బాగా చేసింది, ఇంకా అతనికి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే, సేమ్ వే ఒక రెస్టారెంట్కి వెళ్తాం. ఇప్పుడు మనకి బయట ఊరు వెళ్ళామో ఎక్కడికో వెళ్ళామో, రెస్టారెంట్లో తినాలి. రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఫుడ్ ఎనర్జైజ్ చేసుకోవాలి అంటే, జస్ట్ ఆ ఫుడ్ని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ ఒక వైట్ హీలింగ్ లైట్ నీ బాడీలో పాస్ అవుతుంది, అండ్ జస్ట్ నీ హ్యాండ్స్లోంచి ఆ ఎనర్జీ పాస్ అవుతుంది. ఇమాజిన్, రిలీజ్ ఆల్, ఈ ఒక్కటి స్టేట్మెంట్ అనుకోవాలి, రిలీజ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఫ్రమ్ దిస్ ఫుడ్, నెగిటివ్ ఎమోషన్స్ దట్ ఆర్ క్యారీడ్ ఆన్ దిస్ ఫుడ్. Release all the negative energies from this, negative emotions from the food, and bless this food and it digest in me and give me all the positive energies. నా బాడీలోకి ఇది అంత పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుంది, నా బాడీలో చక్కగా డైజెస్ట్ అయిపోతుంది, నా ప్రతి ఒక్క సెల్ ఇట్స్ హీల్ అవుతుంది ఈ ఫుడ్ తింటే అనుకుంటే. లిటరలీ హీల్ అవుతుంది. మోకాలు నొప్పులు హీల్ అవ్వాలి అంటే ఆ ఫుడ్ తిన్నా, మోకాలు నొప్పులు హీల్ అవ్వాలి అనుకుంటే ఫుడ్ తిని అనుకోండి, సంకల్ప చేసుకోండి, దట్ ఫుడ్ ఆ హీల్ చేసేస్తుంది మోకాలు నొప్పిని. సో అలా ఫుడ్ని ఎనర్జైజ్ చేసుకొని తినాలన్నమాట. సో సెకండ్ థింగ్ వచ్చి వాటర్. ఇప్పుడు వాటర్ మనకి, ఇప్పుడు ఆఫీస్లో మీటింగ్లో కూర్చుంటాం, వాటర్ పెట్టుకుంటారు, అందరు వాటర్ బాటిల్స్ అట్లా ఉంటాయి, పెద్ద టేబుల్ ఉంటుంది, అందరు వాటర్ బాటిల్స్ ఉంటాయి. సో సడన్గా ఒక్కడికి కోపం వచ్చింది, వాడు నేను ఒప్పుకోను, నా డెసిషన్ ఒప్పుకోను అనేసి వాడు ఏదో నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. అందరూ వాడితో డిస్కషన్లో ఉంటారు. ఇప్పుడు ఈ వాటర్లు అంతా నెగిటివ్ ఎనర్జీస్ తీసుకుంటాయి. ఆ వాటర్ తాగితే కూడా వీళ్ళు నెగిటివ్ ఎమోషన్స్ తీసుకుంటాం. సమ్ టైమ్స్ కొంతమంది ప్రాబ్లమ్స్లో ఉంటారు, 1-to-1 సెషన్లో చెప్తారు, నేను ఇంకా పని చేయలేను, లేకపోతే నేనేదో ట్రావెల్ చేయాలి, లేకపోతే మా ఫ్యామిలీలో ఎవరికో ఏదో అయింది, దీనివల్ల నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను అనేసి అక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ మీరు తాగినప్పుడు ఆ వాటర్ ఆ ఎమోషన్స్ తీసుకుంటుంది. 2 డిస్కషన్స్ తాలూకా ఎమోషన్స్, వైబ్రేషన్స్, ఆ ఎనర్జీస్ తాలూకా అన్నీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఆ వాటర్లో ఉంటాయి. అవి మీరు తాగినప్పుడు ఏంటంటే అదే మేనిఫెస్ట్ చేయడం మొదలవుతుంది. సో అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల మనము ఒకళ్ళ ఇంటికి వెళ్తాం. అంటే నేను నా ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడు నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. మా ఒక ఆవిడ ఉండేది, ఐ డోంట్ వాంట్ టు సే, ఆవిడ వంట చేసేదనమాట. ఆవిడ వంట చేస్తూ ఎప్పుడు అందరిని తిడుతూ ఉండేదనమాట. ఆవిడ వంట చేసిన రోజులు నాకు ఎప్పుడు కోపమే వచ్చేది. నా కోపం తగ్గేది కాదు, ఎంత శాంతంగా ఉండేది. ఆవిడ వంట చేసుకోకుండా మళ్ళీ నేను మా ఇంటికి వచ్చి నేను తింటుంటే ప్రశాంతం, పీస్ఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీస్, వాళ్ళ యొక్క ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ మనం తీసుకుంటాం.
ఇలా యాంగర్తో కావచ్చు, ఫియర్, సాడ్, ఈ 3 ఎమోషన్స్ ఆ కుక్ చేసే పర్సన్కి ఉందా అది మనకి ఎక్కుతుంది. మళ్ళీ మనీ మేనిఫెస్ట్ చేయడానికి ఈ 3 ఎమోషన్స్ పనికి రావు. జస్ట్ థంబ్ రూల్. నీకు వంట చేసే వాళ్ళు ఎవరైనా కోపంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది మనీ నువ్వు అట్రాక్ట్ చేయాలి, హ్యూజ్ మనీ నువ్వు అట్రాక్ట్ చేయాలి. అంటే మనీ ఇంట్లో ఎవరైతే వంట చేస్తారో వాళ్ళని హర్ట్ చేయొద్దు, వాళ్ళకి యాంగర్ తెప్పించొద్దు, సాడ్నెస్ ఇవ్వద్దు, కోపం తెప్పించొద్దు, సాడ్నెస్ భయపెట్టొద్దు, ఇన్సెక్యూరిటీ చేయకూడదు. వాళ్ళు ఇన్సెక్యూరిటీ అయిందనుకో నీకు బిజినెస్లో ఇన్సెక్యూరిటీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్సెక్యూరిటీతో వంట చేస్తారు. కొంతమంది వైఫ్ని ఇన్సెక్యూర్ చేస్తూ ఉంటారు ఏదో ఒక మాట అంటూ, దాంతో ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటారు. కానీ ఆవిడ ఆ ఇన్సెక్యూరిటీతో వంట చేస్తుంది. వీడికి ఆఫీస్లో ఇన్సెక్యూరిటీ అవుతుంది, వీడు ఆఫీస్లో ఇన్సెక్యూర్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అందుకే ఇన్సెక్యూరిటీ ఇవ్వద్దు. నీకు వంట చేసి ఇంట్లో ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి ఇన్సెక్యూరిటీ. బెటర్ యు గో అండ్ గివ్ ఏ కాఫీ ఆర్ టీ. వాళ్ళకి టీ చేసి పెట్టి ఇవ్వండి, మీకు అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. మనీ విల్ జస్ట్ ఫ్లో లైక్ ఎ రివర్. అది అయితే థంబ్ రూల్ నేను చెప్తున్నాను. సో అలాగే ఇందులో ప్లాసిబో ఎఫెక్ట్ అనే దాంట్లో కూడా ఇటువంటి ప్రాసెస్ అనేది ఫాలో అయ్యారు కదా. ఎస్, అందులో కూడా నేను విన్నంత ప్రకారం డిఫరెంట్ పర్సనాలిటీస్కి యాక్చువల్ మెడిసిన్ ఇచ్చి ఇంకొకరు నార్మల్ మెడిసిన్ దాన్ని ఒక మంచి ఎఫర్మేషన్స్తో ఇస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది. అంతెందుకు మనం చెట్టు కూడా నీళ్లు పోస్తుంటాం. చెట్టు ఇంట్లో చెట్టుకి అరుచుకుంటా నీళ్లు పోయండి కొన్ని రోజులు. ఇంట్లో ఎవరో పొద్దున్న అరుస్తున్నారో వాళ్ళతో తిట్టుకుంటా ఆ చెట్లకు అన్ని నీళ్లు పోయండి, ఆ చెట్టు ఎండిపోతుంది. బికాజ్ యాంగర్ దానికి కూడా పనికిరాదు. నెగటివ్ ఎమోషన్ చెట్టు కూడా తీసుకోలేదు. నువ్వే అది అంతే, ఆ వాటర్ ఆ చెట్టు తాగుతుంది. సో నువ్వు అది ఎనర్జైజ్ చేసి ఆ వాటర్ని పోయి గ్రీన్ తారా మంత్ర అనుకుని ఆ వాటర్ని పోయి చెట్టు గ్రీన్గా పెరుగుతుంది. ఆ గ్రీన్గా పెరిగిన చెట్టే అమ్మవారు. అంటే మనం మనసు పెట్టి ఏది చేస్తామో అందులో దైవం ఉంటుంది. మన మనసు పెట్టి ఆ మంత్రం అనుకుని ఆ చెట్టుకు పోయండి. ఆ చెట్టు ఎలా పుష్కలంగా ఇంకా ఇంకా చాలా ఇస్తుంది. సో నేచర్, ట్రీస్, భూమి ఇవన్నిటికి కూడా మీరు ఎనర్జైజ్ చేసుకోవచ్చు ఇలాగే. వండర్ఫుల్ మ్యామ్. ఓకే, ఫుడ్, వాటర్, సో ఇది ప్రతిదానికి అప్లై అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఓవరాల్గా మనం తినే ఫుడ్లో కూడా అంటే దాన్ని ఏ విధంగా ఎనర్జైజ్ చేయొచ్చు, దానికి సంబంధించి మంచి మాటలు ఏ విధంగా ఉపయోగించాలి, అఫర్మేషన్స్, ఒక మంచి ధృవీకరణ ఏ విధంగా ఇవ్వాలి అనేది మాకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే ఇందులో 2-3 ఎగ్జాంపుల్స్ కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులో ప్రీవియస్కి గ్రీన్ తారా అయి ఉండొచ్చు, లేదా ప్లాసిబో ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, వీటికి సంబంధించిన కూడా మేము వీడియోస్ చేయడం జరిగింది. అవి కూడా మీరు ఛానల్ ద్వారా చూసే అవకాశం అయితే పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.